డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరు పార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే రెండో విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో టీడీపీ మొదటి జాబితా విడుదల చేసింది. అయితే ఈ నెల 14న టీడీపీ రెండో జాబితాను విడుదల చేయనుంది. మరో 50 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను 17 మంది ఎంపీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. విజయ్ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరు పార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. చంద్రబాబు ఇప్పటికే 94 సీట్లు, అదేవిధంగా జనసేనకు సంబంధించి 24 సీట్లు, మొత్తం 118 సీట్లు ఇప్పటికే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ పొత్తు తర్వాత పూర్తిగా రేపు 17 లోపు కూడా పూర్తిగా 175 నుంచి అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలు ప్రకటించాలని చెప్పి కూడా ఉమ్మడి ఒక కార్యాచరణ అయితే రూపొందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఏదైతే మరి సీట్లు వ్యవహారం పైన పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక సమీక్షల నేపథ్యంలో కూడా మరి మరో 50 సీట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ రేపట్లో కూడా పూర్తిగా కసరత్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఇన్ఛార్జీలతో రేపు 17 జరగబోయేటటువంటి మీటింగ్ సంబంధించి కూడా ఉండవల్లి నివాసంలో కూడా టీడీపీ ఇన్ఛార్జీలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇన్ఛార్జీలకి ఎవరైతే సీట్లు ఆశిస్తారో ఖచ్చితంగా వారికి మరి పొత్తులో భాగంగా 31 సీటు అసెంబ్లీ స్థానాలు కూడా మరి పొత్తు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ 31 సీటుకి సంబంధించి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మొదటి నుంచి పార్టీ కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా మరి భర్తీ చేయాల్సినటువంటి నేపథ్యంలో కూడా వారికి అసమర్థులు రేగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారితో సంప్రదింపులు చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తారని కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా రేపు 15న కూడా ఎన్నికల షెడ్యూల్ రానున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా టీడీపీ రెండో జాబితా పైన కసరత్తు చేస్తుంది. 2-3 రోజులు ఇవాళ రేపట్లో కూడా జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అటు జనసేన బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా నిన్న సమావేశమైనటువంటి చంద్రబాబు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చింది. దాదాపు 31 సీటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 28 స్థానాలకు సంబంధించి కూడా అటు జనసేన టీడీపీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి లిస్ట్ ని రెండో జాబితా విడుదల చేసి ఇంకా సార్వత్రిక ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు 17 లోపు కూడా మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఉమ్మడి బహిరంగ సభ చిలకలూరుపేటలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సభలో పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు మొత్తం కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతల అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రేపు జనసేన బీజేపీ లిస్టు కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రెండో జాబితా విడుదల తర్వాత కొంత అసమ్మతి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 31 సీటుకి సంబంధించి కూడా ఇప్పటికే 24 సీట్లు అనుకున్నప్పటికీ 21 సీటుకి జనసేన ఉన్నప్పటికీ అయితే మరో 10 సీట్లు బీజేపీకి సంబంధించి కూడా వెల్లడించిన తర్వాత కొంచెం అసమ్మతి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అసమ్మతి వర్గాలను బుజ్జగించే విధంగా రాబోయే రోజుల్లో ఓట్ షేరింగ్ అటు జనసేన ఓట్ షేరింగ్ టీడీపీకి వెళ్లే విధంగా టీడీపీ ఓట్ షేరింగ్ జనసేనకి అటు బీజేపీకి సంబంధించి కూడా క్యాడర్ ని కూడా పూర్తిగా సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు రేపట్లో కూడా రెండో జాబితా విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.